రైట్. తెలంగాణ రాజకీయాల్లో కవిత లేఖకు సంబంధించి సంచలనం రేపుతోంది. డియర్ డాడీ అంటూ రాసిన కవితకు సంబంధించి పూర్తిగా లేఖ రాయడంపై అర్థం ఏంటి, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఎమ్మెల్సీ కవితకు సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ కి 6 పేజీలతో లేఖ రాసింది. దాంట్లో ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వరంగల్ ఎలకర్తూర్తి ఏదైతే సభను ఉద్దేశిస్తూ కూడా పాజిటివ్ నెగిటివ్ 2 అంశాలతో కూడిన లేఖను 6 పేజీల లేఖను కూడా రాయడం జరిగింది. దానికి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. ఒక బీఆర్ఎస్ వర్గాల్లో సైతం కూడా కలవరపాటు పెడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లేఖలకు సంబంధించి కూడా నెగిటివ్ అంశాలకు సంబంధించి సభలో బీజేపీని టార్గెట్ ఎందుకు చేయలేదు, వక్స్ బిల్లు పైన కావచ్చు 42% ఏదైతే బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన అంశం పైన కూడా ఎందుకు స్పందించలేదు, అలాగే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా పోటీ ఎందుకు చేయలేదు, అలాగే బీజేపీని పైన కూడా ఎందుకు టార్గెట్ చేయలేకపోయారు, బీజేపీ పైన కూడా తనను ఇబ్బందులకు పాలు చేసింది, 6 నెలలు జైలు పాలు కూడా చేసింది, లిక్కర్ కేసులో ఇరికించడం జరిగింది. అట్లాంటి బీజేపీ పార్టీకి సంబంధించి కూడా సభా వేదికగా ఎందుకు స్పందించలేదన్నట్టుగా కూడా లేఖలో పేర్కొన్నారు. దాంతో పాటుగా పాత ఇన్ఛార్జీలనే కొనసాగిస్తున్నారు. పాత ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా ఆ సభా బాధ్యతను అప్పచెప్పారు. దీంతో పాటుగా ఏదైతే సభలో మీరు రాకముందు సభకు సంబంధించి కూడా ఇక్కడ నేతలను ఎందుకు మాట్లాడించేందుకు అవకాశం కల్పించలేదని కూడా ప్రధానంగా నెగిటివ్ పాజిటివ్ అంశాలతో కూడా లేఖ రాయడం జరిగింది. లేఖకు సంబంధించి కూడా సంచలనంగా మారుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు దీనిపైన కూడా విభిన్న కోణాలకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో సంబంధించి కూడా కలవరపాటు గురి చేస్తా ఉన్నది. దీంట్లో వర్గపోరు నడుస్తా ఉన్నది. 4 స్తంభాలకు సంబంధించిన ఆట ఆడుతా ఉన్నారు. ఇక కవితకి సంబంధించి కూడా చెక్ పెట్టేందుకు కేటీఆర్ ఇప్పుడు ఈ అంశం ఏదైతే వ్యూహాత్మకంగా వెళుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే కవితకు సంబంధించి కొద్ది రోజులుగా అసంతృప్తి వ్యక్తపరుస్తూ వస్తుంది. మొన్న సామాజిక తెలంగాణకు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. గత 10 ఏళ్లలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఆ పథకాలలో అంటే ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించి కూడా అందరికీ ఇవ్వలేకపోయాం, సామాజిక తెలంగాణ 10 ఏళ్లలో తీసుకురాలేకపోయినా కూడా వ్యాఖ్యలతో మొదలైంది. దీంతో మొత్తంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా లేఖల సంబంధించి కూడా సంచలనంగా మారింది. ఈ లేఖకు సంబంధించి కూడా మరోవైపు ప్రతిపక్ష పార్టీల సైతం కూడా స్పందిస్తా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇతర కాంగ్రెస్ నేతలకు సంబంధించి కూడా ఇతర ముఖ్య వివిధ కోణాలకు సంబంధించి కూడా దీనిపైన కూడా స్పందిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక కవితకు సంబంధించి పార్టీలో కొనసాగుతారా, ఆమె పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు, పార్టీకి సంబంధించి కూడా ఇతర పార్టీలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా కూడా ఇప్పుడు ఆమెకు సంబంధించిన లేఖ కావచ్చు, మొన్న చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇక బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని బయట పెట్టేందుకు కవిత ఇప్పుడు ఇట్లాంటి రేఖల రూపంలో కూడా తీసుకొస్తుంది. కేటీఆర్ కి కవితకు సంబంధించిన హరీష్ రావుకి సంబంధించి కూడా వర్సెస్ గా వార్ నడుస్తా ఉంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి కూడా ఆమెకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. పార్టీ పోస్టులలో అంటే ఇన్ఛార్జ్ గా తనకు సంబంధించి కూడా క్యాడర్ ను కవిత ఏర్పాటుగా చేసుకున్నది. జాగృతితో కూడా తన క్యాడర్ ని వేలాది మంది క్యాడర్ కి సంబంధించి కూడా కవిత వెనక ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇన్ఛార్జులుగా పదవులు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈ ప్రాధాన్యత క్రమం సంబంధించి కూడా కేటీఆర్ కి హరీష్ కవితకు మధ్య ఏదైతే స్వల్ప సంబంధించిన కోల్డ్ వార్ జరిగింది. దాంట్లో భాగంగానే ఈ అసంతృప్తి అంతా వెలగక్తా ఉన్నారు. మరోవైపు కేటీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పచెప్పేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ అంశం పైన కూడా హరీష్ రావుకు సంబంధించి కూడా అసంతృప్తి వ్యక్తపరిచిన నేపథ్యం అనేది. దాంతో పాటుగా రైట్ హరీష్, ఒకటి ప్రధానంగా కవిత రాసిన లేఖకు సంబంధించి కవిత రాసినట్లు నిర్ధారణ అయిందా, లేకపోతే ఎక్కడి నుంచి బయటకు వచ్చింది ఈ లేఖ? ఎప్పుడో రాసిన లేఖ ఇప్పుడు బయటకు రావటం చాలా కీలకంగా మారింది. కావాలనే బయటికి ఈ సమయంలో రిలీజ్ చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్, కవిత లేఖకు సంబంధించి నిన్న ఏదైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది, ఈ లేఖకు సంబంధించి కూడా ఈ లేఖ ఆమె స్వయంగా కేసీఆర్ కి పంపారా, లేదైతే కవిత లేఖకు సంబంధించి కూడా ఆమె లీక్స్ ఇచ్చారా, లేకుంటే జాగృతి ద్వారా కూడా లీక్స్ ఇచ్చారని కూడా విభిన్న కోణాల్లో కూడా చర్చ జరుగుతా ఉన్నది. లేఖకు సంబంధించి కూడా బయటకు వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీనిపైన అంటే ఈ లేఖ ఖచ్చితంగా కవితనే రాసినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. ఎందుకంటే కవిత లేఖ పైన కూడా ఇప్పటి వరకు జాగృతి కావచ్చు, మరోవైపు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావుకు సంబంధించి కూడా స్పందించలేదు. ఇక జాగృతికి సంబంధించి కూడా ఆమె అక్కడి నుంచి కూడా స్పందించలేదు. అంటే కవితకు సంబంధించి స్వయంగా
లేఖ రాసినట్లుగా కూడా హరీష్ రావు కేటీఆర్ ఒప్పుకున్నారు. కాసేపటి క్రితం ఓ కార్యక్రమానికి కేటీఆర్ అటెండ్ అయ్యారు. అక్కడ సంబంధించి కూడా మీడియా ప్రతినిధికి సంబంధించి ఇదే అంశం పైన ప్రశ్నించడం జరిగింది. దాన్ని దాటి వేస్తూ కూడా కేటీఆర్ ఏదైతే సంబంధించి కూడా దాటి వేసిన సిచ్యువేషన్ అయితే నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ లేఖకి సంబంధించి చర్చనీయాంశంగా మారుతుంది. అంటే ఖచ్చితంగా కవితనే లేఖ రాసింది, ఆమె అసంతృప్తి వెళ్ళగక్కపోతుంది, పార్టీ మారబోతా ఉన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ కి బంధం ఏంటన్నట్టు కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే తనను లిక్కర్ కేసులో కూడా 6 నెలలు జైలు పాలైంది, అప్పుడు కూడా చాలా ఇబ్బందులకు గురైంది. దానిపైన కూడా సభా వేదికగా ఎందుకు స్పందించలేదని కూడా క్వశ్చన్ రైజ్ చేశారు. మరోవైపు మొన్న సామాజిక తెలంగాణ అంశానికి సంబంధించి కూడా అందరికీ రైతు బంధువులు రైతులందరికీ న్యాయం చేయలేకపోయామన్నట్టుగా కూడా ఆమె అప్పుడు చేసిన వ్యాఖ్యలు కావచ్చు. వీటన్నిటిని చూసుకుంటే పార్టీలో మొసలం పుట్టింది. ఖచ్చితంగా పార్టీకి సంబంధించి కూడా పగ్గాలు కేటీఆర్ కి అప్పచెప్తా ఉన్నారని ఒకవైపు హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు లేఖల రూపంలో కవిత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా బీజేపీ నేతలు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. మరోవైపు విభిన్న కోణాలు ఏదైతే ఈ లేఖకు సంబంధించి కూడా స్వయంగా కేసీఆర్ లేఖకు సంబంధించి తెరలేపారు. పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో చిట్కల పడ్డది. ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికల తర్వాత పార్టీకి సంబంధించి కూడా ఇలాంటి ఇదైతే పార్టీకి సంబంధించి కూడా బలోపేతం దిశగా కూడా పార్టీ అడుగులు వేయలేకపోతా అనేది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇట్లాంటి లేఖల రూపంలో ఇట్లాంటి వ్యూహాంతో కేసీఆర్ తెరలేపుతా ఉన్నారు, నాటకానికి తెరలేపుతా ఉన్నారని కూడా ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దాంతో పాటుగా బీఆర్ఎస్ కి సంబంధించి కూడా స్టాండ్ పైన అంటే సభా వేదిక కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పైన మాట్లాడలేకపోవడం కావచ్చు, బీజేపీకి బీఆర్ఎస్ కున్న బంధాన్ని సభావేదికగా కూడా కేసీఆర్ బయట పెట్టారని కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మరోవైపు దీనిపైన చాలా వరకు బల్మూరి వెంకట్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, కాసేపటి క్రితము కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కవిత లేఖకు సంబంధించి కూడా పార్టీలో మొసలం పుట్టింది. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు హరీష్ రావు సంబంధించి కూడా బీజేపీ పార్టీలోకి వెళ్తున్నట్టుగానే మొన్న ఏదైతే ఈ అంశాన్ని బయటకు వచ్చినప్పుడే స్వయంగా కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడారు. బీజేపీకి సంబంధించిన అంశం పైన కావచ్చు, పార్టీకి క్యాడర్ కి సంబంధించిన పగ్గాలు కేటీఆర్ కి అప్పచెప్తారని కూడా హరీష్ రావు గ్రహించడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడిన నేపథ్యంలో కేటీఆర్ కావచ్చు నిన్న హరీష్ రావు కేసీఆర్ తో భేటీ అయ్యారు. భేటీలో కూడా ప్రధానంగా ఇదే అంశం పైన కూడా చర్చ జరిగినట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ లేఖలు కలకలం సృష్టిస్తా ఉన్నాయి. సో అంటే ఇటువైపు బీజేపీకి సంబంధించి ఎవరైనా స్పందించారా? అంటే డీకార్నే స్పందించినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వ్యూహంగానే ఈ లేఖ బయటకు వచ్చింది, కవిత చేత వ్యూహం చేపిస్తున్నటువంటి వ్యాఖ్యలు చేశారు ఆవిడ. సో మిగతా బీజేపీ నుంచి ఎవరైనా స్పందించారా? సో డీకార్న ప్రధానంగా ఏమన్నారు? రైట్, బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇక్కడ ప్రతిపక్ష నేతలందరూ కూడా దీనిపైన స్పందిస్తా ఉన్నారు. ఇక మొత్తంగా డీకేఆర్ఎన్కి సంబంధించి కూడా అంటే ఇది రాజకీయ నాటకానికి తెరలేపుతా ఉన్నారు. ఖచ్చితంగా దీంట్లో ఏదైతే కేసీఆర్ వ్యూహం అయితే ఉన్నది దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ కేసీఆర్ ఎత్తుగడలో భాగంగానే ఈ లేఖ ద్వారా కూడా బయట పెట్టడం జరిగింది. వాళ్ళే లేఖలు రాశారు, వాళ్ళే లీక్స్ ఇచ్చారు. ఆ లీక్ కి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే బీజేపీ సంబంధించిన నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కావచ్చు ఈ లేఖ పైన కూడా పూర్తిగా స్పందిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ అంశం పైన అంటే ఈ లేఖకు సంబంధించి కూడా ఒకవైపు రాజకీయ నాటకం అంటున్నారు, ఒకవైపు కుటుంబంలో అసంతృప్త జాలు చెలరేగుతా ఉన్నాయి. మొత్తంగా ఈ లేఖకు సంబంధించి కూడా సంచలనంగా మారుతా ఉన్నది. ఈ లేఖ పైన కూడా వివిధ కోణాల్లో కూడా నేతలు స్పందిస్తా ఉన్నారు. ఒకవైపు డీకేఆర్ఎన్కి సంబంధించి కావచ్చు, కేసీఆర్ ఆడిన నాటకంలో భాగంగానే లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ లో ఎత్తుగడలో భాగంగానే ఇట్లాంటి లేఖలు కావచ్చు వాళ్ళే లేఖలకు సంబంధించి రాస్తారు, వాళ్ళే బయట పెట్టిస్తారని కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా దీనిపైన ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. ఒకవైపు దాసోజు శ్రవణ్ కి సంబంధించి స్పందించినప్పటికీ ఇది ఇతర అధికార పార్టీకి సంబంధించి కూడా చేసిన కుట్రలో భాగంగానే ఈ లేఖ బయటకు వచ్చింది. దీనికి సంబంధించి ఆయన ఒక్కడే స్పందించడం జరిగింది. అంటే కేసీఆర్ కుటుంబంలో ఇంతవరకు ఈ లేఖ పైన కూడా ఎవరు స్పందించని పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక స్వయంగా
కవితకు సంబంధించి కూడా ఆమె అబ్రాడ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఆమెకు సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం వచ్చేందుకు అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. అంటే ఇప్పటి వరకు కూడా కవిత పైన కూడా ఈ లేఖ పైన కూడా స్పందించలేదు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది, ఇతర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతా ఉన్నది. దీనిపైన కూడా కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబం నుంచి కూడా ఎవరు స్పందించకపోవడంతో కూడా లేఖ ఖచ్చితంగా కవితని పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. సో మొత్తానికి పూర్తి స్థాయిలో కవిత లేఖ ప్రకంపనలు సృష్టిస్తుంది. కవిత ఈరోజు రాబోతున్నారు, వచ్చాక లేఖ తానే రాసి అంటారా రాయలేదంటారా అనేది చాలా కీలకంగా మారింది. కవిత స్పందిస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.